ఓం మహాగణపతే నమః. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే, ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ముందుగా గమనించినట్టయితే మనకి గురువు జూన్ 2వ తేదీ నుంచి కర్కటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారము. ఉచ్చ స్థితిలోకి సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మనకు 9వ తేదీ వరకు మిథునంలో ఉంటాడు. తర్వాత కర్కటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. రవి మనకు 15 వరకు దాదాపు వృషభ రాశిలో సంచారము, తర్వాత మనకి మిథున రాశిలో సంచారం అనేది ఉంటుంది. కుజుడు దాదాపు జూన్ 20 వరకు మేషరాశిలో సంచారము, తర్వాత వృషభ రాశిలో సంచారం. బుధుడు వచ్చేసి జూన్ 2 వరకు మిథున రాశిలో సంచారము, ఆ తర్వాత కర్కటక రాశిలో సంచారం అనేది ఉంటుంది. శని మీన రాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం ఉంటుంది. ఇది స్థూలంగా ఈ యొక్క మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనకి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. ధనుసు రాశి వారికి జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే, ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనించినట్టయితే, వీరికి జూన్ 15 వరకు రవి గ్రహం అనుకూలంగా ఉన్నాడు. కుజుడు జూన్ 20 నుంచి అనుకూలంగా ఉన్నాడు. తర్వాత శుక్రుడు జూన్ 10 నుంచి అనుకూలంగా ఉన్నాడు. ఇక చూసినట్లయితే రాహు దాదాపుగా 3వ స్థానంలో కంప్లీట్ గా మనకి ఈ మాసం మొత్తం అనుకూలంగా ఉన్నాడు. ఇవి ఈ రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి గ్రహాలు. ఈ అనుకూలమైనటువంటి గ్రహాల్లో ఏది అనుకూలత ఉందో ఎలాంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయో చూసినట్టయితే, రవి 9వ అధిపతి 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శత్రువులపైన విజయం అనేది ఉంటుంది. పోటీకి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ పోటీకి సంబంధించిన విషయాల్లో, శత్రువులకు సంబంధించిన విషయాల్లో లక్ అనేది కలిసి వస్తుంది. ఆ లక్కు కలిసి రావడం వల్ల మీరు వారిని అధిగమించగలుగుతారు. ఇక చూసినట్టయితే కుజుడు 20 నుంచి చాలా చక్కగా ఉన్నాడు. 6వ స్థానంలో ఉన్నాడు. 20 నుంచి వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. కుజుడు మనకి 5వ అధిపతి 12వ అధిపతి కాబట్టి వీరికి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి. వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రయాణాలు ఉంటాయి. అదేవిధంగా ఫారెన్ కి సంబంధించిన విషయాల్లో కూడా మనకు సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రోగ్రెస్ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అనుకూలంగా ఈ యొక్క సమయంలో 20 తర్వాత నుంచి ఉంటుంది. ఇక శుక్రుడు వచ్చేసి మనకు 8వ స్థానంలో, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నట్టుగా సడన్ గా లాభాలు ఉంటాయి. అంటే శుక్రుడు 6వ అధిపతి 11వ అధిపతి కాబట్టి సడన్ గా ఈ రాశి వారికి లాభాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహు 3వ ఇంట్లో ఉన్నాడు. ఈ విధంగా ధైర్యము, విజయాలు కూడా మనకు చక్కగా అనుకూలంగా ఉన్నాయి. ఇవి అనుకూలమైనటువంటి ఫలితాలు. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలను మనం చూసినట్టయితే, బుధుడు అంతగా అనుకూలంగా లేడు. రవి 16 నుంచి అంతగా అనుకూలంగా లేడు. రిలేషన్షిప్స్ లో కాస్త ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిలేస్, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సంతానం గురించి టెన్షన్ పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్ గా చూసినట్టయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. పరిహారాలు చేసుకోండి, ఫోకస్ పెట్టండి. తద్వారా మంచి చక్కటి ఫలితాలు ధనుసు రాశి వారికి ఈ మాసంలో అభివృద్ధి చెందుతాయి. జూన్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, మేషరాశి వారికి రవి, అదేవిధంగా కుజుడు, శని, కేతువు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి. మంగళవారం హనుమంతుని పూజ చేయండి. శనివారము అదేవిధంగా దానం చేయండి, లేదా శనివారము హనుమంతుని దర్శించుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ మేషరాశి వారికి కలుగుతాయి. ఇవి పరిహారంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, వృషభ రాశి వారికి రవి బాలేడు. ఈ యొక్క మాసంలో బుధుడు, కుజుడు, గురువు, రాహు, కేతు దాదాపు అధికమైనటువంటి గ్రహాలు వృషభ రాశికి అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు పఠించండి, వినండి, సూర్య నమస్కారాలు చేయండి. రాహుకేతు ప్రభావం తగ్గడానికి ముఖ్యంగా హనుమంతుని ఆరాధించండి. శనీశ్వరుని ఆరాధించండి. తద్వారా ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రతికూలత అనేది తగ్గుతుంది. ఇక మనం మిథున రాశి వారి కనుక చూసినట్టయితే, మిథున రాశి వారికి ఈ యొక్క మాసంలో ముఖ్యంగా రవి, బుధ, శని, రాహు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ మిథున రాశి వారి కనుక చూసినట్టయితే, బుధవారం రోజు విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. అదేవిధంగా ధ్యానము, మెడిటేషన్ చేయడం వల్ల మిథున రాశి వారికి చక్కగా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేసే ప్రయత్నం చేయండి. ఇది మీకు చక్కటి పరిహారంగా పనిచేస్తుంది. ఇక మన కర్కటక రాశి వారి కనుక చూసుకున్నట్టయితే, కర్కటక రాశి వారికి బుధ, గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు గురువారం రోజు ఏదైనా దానం చేయండి, మీకు పరిహారంగా పనిచేస్తుంది. అదేవిధంగా శనివారం హనుమంతుని ఆరాధించండి. తద్వారా మనకి కర్కటక రాశి వారికి చక్కటి పరిహారంగా పనిచేస్తుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి. ఇక సింహరాశి వారి కనుక చూసినట్టయితే, సింహరాశి వారికి
మనకి బుధుడు, కుజుడు, గురు, శని, రాహు, కేతు ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి మంగళవారం రోజు హనుమంతుని ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అది ఈ సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో మంచి పరిహారంగా మీకు కలుగుతుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి. ఇక కన్యా రాశి వారు కనుక చూసినట్టయితే కన్యా రాశి వారికి రవి, కుజ, శుక్ర, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అదేవిధంగా మంగళవారం హనుమంతుని పూజ చేయండి, శుక్రవారము లక్ష్మీ పూజ చేయండి. తద్వారా ఈ మాసంలో మీకు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక తులారాశి వారి కనుక చూసినట్టయితే తులారాశి వారికి ఈ యొక్క మాసంలో రవి, బుధ, కుజ, గురు, రాహు ఈ గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి ఈ అనుకూలంగా లేని గ్రహాలకు మనము పరిహారాలు చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు వినండి, విష్ణు ఆరాధించండి. తద్వారా వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. రాహు ప్రభావం తగ్గడానికి దుర్గామాతను ఆరాధించండి. శనివారం హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు, ఇంట్లోనే చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనము పరిహారాలు చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి రవి, బుధ, శని, రాహు, కేతువులు ఈ గ్రహాలు ఈ యొక్క మనకి ఈ యొక్క సమయంలో అనుకూలంగా లేరు. కాబట్టి మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. బుధవారము విష్ణు సహస్రనామం చేయండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా కూడా మనకు వృశ్చిక రాశి వారికి చక్కటి పరిహారంగా ఈ యొక్క మాసంలో ఉంటుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి బుధ, శుక్ర, గురు, శని, కేతువులకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ఉత్తమం. వీరికి లక్ష్మీ పూజ చేసుకోండి. అదేవిధంగా గురునికి సంబంధించినటువంటి జపము లేదా దత్తాత్రేయుని ఆరాధించండి. ఈ మాసంలో చక్కగా మకర రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా హనుమంతుని ఆరాధించినా కూడా మీకు చక్కటి మంచి ఫలితాలు ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి రవి, గురువు, శని, రాహు, కేతు ఈ 5 గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి కుంభరాశి వారికి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అదేవిధంగా గురువారం ఏదైనా దానం చేయండి. శనివారము హనుమంతుని ఆరాధించండి. మీనరాశి వారికి సూర్యుడు, బుధుడు, కుజుడు, శని, రాహు ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. ప్రతి మంగళవారం హనుమంతుని ఆరాధించండి. తద్వారా ఈ మాసంలో జూన్ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు, అదేవిధంగా పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.